రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ గ్రామ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 68వ రాష్ట్ర స్థాయి అండర్ 17, 18, 19 బాల బాలికల క్యారమ్స్ పోటీలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొన్నప్పుడే వారి మనోవికాసం, మానసిక ధైర్యం, శారీరక దృఢత్వం పెంపొందింపబడతాయని అన్నారు. ఇలాంటి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహణ వలన వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడంతో పాటు స్నేహ సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి ప్రాధాన్యతనిస్తూ గ్రామస్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. అమరావతి రాజధానిలో గొప్ప క్రీడా స్టేడియంను నిర్మించబోతున్నట్లు మంత్రి తెలియజేశారు. 2014-19 సంవత్సరాల కాలంలో కొండపి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇండోర్ స్టేడియంల నిర్మాణాలు చేపడితే గత ప్రభుత్వ హయాంలో ఆ నిర్మాణాలు ఆగిపోయాయని, వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. సాంఘిక సంక్షేమ శాఖలో 7 సంవత్సరాల నుండి ఆగిపోయిన స్పోర్ట్స్ మీట్ ను మరలా ప్రారంభిస్తామని, దానికి ₹1 కోటి నిధులను కేటాయించినట్లు మంత్రి తెలియజేశారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా చాలా పాఠశాలల్లో ఇండోర్, అవుట్డోర్ స్టేడియంల నిర్మాణాలను చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. సింగరాయకొండలో 95 లక్షలతో ఇండోర్ స్టేడియం నిర్మాణాన్ని చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో విశాఖపట్నంలో ₹200 కోట్ల 20 ఎకరాల్లో క్రీడా స్టేడియం నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలియజేశారు. గెలుపు ఓటములు సర్వసాధారణమైన విషయమని, క్రీడా స్ఫూర్తి గొప్పదని మంత్రి అన్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని, క్రీడలతో పాటు చదువులో కూడా మంచిగా రాణించి ఉన్నత విద్యను అభ్యసించి స్పోర్ట్స్ కోటాలో చదువులో కానీ ఉపాధిలో కానీ మంచి అవకాశాలు పొందాలని మంత్రి ఆకాంక్షించారు. 3% పెంచడం కూడా జరిగింది. ఇంతే కాకుండా గతంలో ఇచ్చినట్టు మల్టీపర్పస్ ప్లే గ్రౌండ్స్ కూడా మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖల్లో కూడాను ఇండోర్ స్టేడియాలు, అదే అవుట్డోర్ స్టేడియము నిర్మాణాలకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. చాలా కాలం తర్వాత మళ్ళా క్రీడలకి బడ్జెట్ కేటాయించి స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రకాశం జిల్లాలో పాకల గ్రామంలో స్టేట్ లెవెల్ టెన్నిస్ క్యారమ్స్ టోర్నమెంట్ నిర్వహించడానికి అభినందనం. ఇక్కడ జిల్లా క్రీడా సమాఖ్య మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, ఇక్కడ పాల్గొన్న విద్యార్థులకు అభినందన తెలియజేస్తూ, ఇదే కాకుండా దివ్యాంగులకు కూడా 20 ఎకరాల్లో విశాఖపట్నంలో ₹200 కోట్ల మనం పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ స్టేడియం కోసం పారామెడికల్ ఇన్స్టిట్యూషన్కి ₹200 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతోటి నిర్మాణం చేసే దానికి కూడా మేము ఆమోదం తెలిపాము. ఈ సంవత్సరమే మనం అనుమతులు తీసుకుంటున్నామని కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే మామూలుగా ఉన్నటువంటి విద్యార్థులే యువతే కాకుండా విధి వలన ఏదో కారణాల వల్ల ఉన్నటువంటి దివ్యాంగులకు కూడాను ఒక స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్, పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేస్తున్నాం. అంటే మా ప్రభుత్వానికి క్రీడల పట్ల ఉన్నటువంటి శ్రద్ధని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళలో అందరిలో కూడాను మనకి విజేతలుగా 10 మందే వస్తారు. మీ స్ఫూర్తి గొప్పది. మిగతా వాళ్ళందరికన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా విజయం సాధించాలి అని ముందుకు వస్తారు. కానీ